హాయ్ అండి అందరికీ. ఈరోజు వచ్చేసి అంబ్రెల్లా కట్టు గవన్ అయితే చూపిస్తున్నాను, చూసేయండి. 6 సంవత్సరాల పాపకైతే కుడుతున్నానండి. 1.5 మీటర్లో అయితే కుడుతున్నాను, చూపిస్తాను, చూసేయండి. అలాగే ఇంకా కటింగ్ కూడా వీడియోలు అయితే అప్లోడ్ చేశాను, కటింగ్ వీడియో కూడా చూసేయండి ఎవరికన్నా కావాలంటే. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి అయితే ఇంకా ఇవి వచ్చేసి ఇంకా నేను క్యాన్వాస్ నెక్కు అయితే రెడీ చేసి పెట్టుకున్నానండి. క్యాన్వాస్ వేసి కుట్టాను, చూశారు కదా. ఇంకా ఇక్కడ అయితే మనము మార్కు వేసాము కదా కత్తెరతో, అక్కడ నుంచి అయితే ఇలా పెట్టి కుట్టేయాలి. ఇంకా క్యాన్వాస్ క్లాత్ 2 నెక్కు కోసం అయితే కుట్టి పెట్టుకున్నాను. ఇప్పుడు వచ్చేసి చూశారు కదా, ఇలా కుట్టడమే. ఫ్రంట్ బ్యాక్ 2 అయితే కుట్టడం అయితే చూపిస్తాను, చూసేయండి. ఇప్పుడైతే ఉల్టా అయితే ఇంకా బాడీ పార్ట్ అయితే వేసుకోవాలి. కింద నెక్ పీస్ వచ్చేసి ఇంకా సీదా వైపున అయితే వేసుకోవాలండి, చూశారు కదా. ఇలా అయితే కుట్టుకోవాలి. వీడియో మొత్తం అయితే చూసేయండి, స్కిప్ చేయకండి, మీకు అర్థం కాదు. అందుకోసమే ఇలా అయితే కుట్టుకోండి. మన పిల్లలకి మనం కుట్టుకోవడంలో ఆనందం వేరండి, అందుకోసమే ఇలా కుట్టుకోండి. రానివారైతే చూసి బాగా నేర్చుకోవచ్చు. సో ఇలా అయితే కుడుతున్నాను ఈరోజు, చూసేయండి. పూర్తి వీడియో అయితే చూడండి, మీకు అర్థమవుతుంది. సో చిన్నపిల్లలు ఉంటారు కదా ఇంట్లో, మన పిల్లల కోసం అయితే మనము కుట్టుకోవచ్చు. ఇలా చూడండి, ఈ పీస్ అయితే ఇంకా వేస్ట్, ఇదంతా కట్ చేస్తున్నానండి, చూశారు కదా. ఇలా మీ పిల్లలకు కూడా కుట్టుకోండి ఫ్రెండ్స్, బాగుంటుంది. ఏమంటే ఇంట్లో మిషన్ ఉంటుంది కాబట్టి కొందరికి కుట్టుకునేకి రాదండి, నేర్చుకోండి తప్పకుండా. మన పిల్లలకి మనం కుట్టుకొని తొడిగించుకుంటే ఆ ఆనందమే వేరు. సో చూశారు కదా, ఇది కట్స్ అయితే పెడుతున్నాను. ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు ఈ క్లాత్ని ఇలాగా వెనక్ పక్క అయితే తిప్పి ఇలా కుట్టేసుకోవాలి, చూశారు కదా. ఇలా అయితే కుట్టేసుకోవాలి, చూశారు కదా. ఇలా అయితే ఇంకా మొత్తం కుట్టేయాలండి. వీడియో అయితే స్పీడ్ పెట్టాను, ఎందుకంటే ఇక్కడ తొందరగా అయిపోవాలి, అక్కడికి ఎక్కువ అయింది లెంత్ వీడియో, చూశారు కదా. ఇలా అయితే కుట్టుకోవాలి. ఇంకా మీరు కూడా మీ పిల్లల కోసం అయితే కుట్టుకోండి తప్పకుండా, ఇంకా బాగుంటాయండి ఫ్రాక్లు ఇవి, చూశారు కదా. క్యాన్వాస్ అయితే ఇది సింగిల్ పీస్ కాబట్టి అందుకే క్యాన్వాస్ నెక్ అయితే వేస్తున్నా. ఇంకా మనం లైనింగ్ వేసేటట్లయితే మనం వేసుకోవాల్సిన అవసరం లేదండి. ఇంకా 2 అయితే రెడీ చేశాను, చూశారు కదా. 2 కుట్టేశాను. ఇలా ఇది వచ్చేసి ఉక్సులు పట్టి అండి, ఉక్సులు పట్టి పెట్టమని అన్నారు వాళ్ళు, అందుకోసమే, చూశారు కదా. ఇలా కొంచెం 1 ఇంచు పీస్ అయితే తీసేసుకొని ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టి ఇలా మడత పెట్టి ఇలా కుట్టుకొని, సో ఇటు వరకు కుట్టుకొని ఇంకా రౌండ్ వేసేయాలి. ఇలా రౌండ్ కుట్టుకోవాలి. ఇంకా మిగతా క్లాత్ కట్ చేసి ఇంకా మడిచి అయితే ఇలా కొట్టేసుకోవాలి, చూశారు కదా. ఇలా ఇంకా వెనక్కి పక్కకి తిప్పేసి ఇలా ఇంకా కుట్టుకోవడమే. ఇంకా కుట్టుకొని చేతి కుట్టు అయినా వేసుకోవచ్చు, లేకుంటే ఇంకో కుట్టు కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్, అది మన చాయిస్ అది, చూశారు కదా. ఇంకా కట్ అయితే పెట్టాను, మధ్యలో తిరగదు కదా, అందుకే ఇంకా ఇక్కడైతే కట్స్ పెట్టి ఇలా అయితే ఫినిషింగ్ అయితే ఇలా వచ్చింది, చూడండి కదా. ఇప్పుడైతే ఇలా కట్ చేశానండి. సో చూడండి లుక్ ఎలా ఉందో. సో ఇంకా క్యాన్వాస్ వేస్తే లుక్కు బాగా వస్తాయండి గవన్లకి, చూశారు కదా. ఇంకా షోల్డర్ అయితే జాయింట్ అయితే చేస్తున్నా. ఫస్ట్ షోల్డరు ఇంకా సెకండ్ షోల్డర్ కూడా ఇంకా జాయింట్ అయితే ఇలా చేస్తున్నాను, చూడండి. 2 కుట్లు అయితే వేసుకోవాలి, చూసారా. ఇలా ఇంకా వీడియో అయితే పెట్టానండి, కటింగ్ వీడియో, చూసేయండి. ఆల్రెడీ ఉంది ఛానల్లో, ఇదైతే ఇంకా అప్లోడ్ చేయడమే ఇప్పుడు, చూశారు కదా. ఇలా ఇంకా హ్యాండ్స్ పక్కకైతే పెట్టేశానండి. ఇంకా హ్యాండ్స్ తగిలిస్తున్నాను. ఈ హ్యాండ్స్ అయితే ఇంకా కుట్టడం లేదు, చూడండి. సంక రౌండ్ అయితే తీస్తున్నా, ఫ్రంట్ పార్ట్న సంక రౌండ్ అయితే తీసాను. సో మనకి ఇంకా హ్యాండ్ కూడా సంక
సంక హ్యాండ్ ఇలా కట్ చేసుకోవాలి. చూడండి కొంచెం అయితే మనం తీసేసుకోవాలండి హ్యాండ్ రౌండ్ అయితే. చూసారు కదా ఫ్రంట్ పార్ట్ అయితే ఇలా కుట్టేసుకోవాలి. ఇంకా ఎందుకంటే ఇంకా చివర కుట్టు వేయలేదండి, జిగ్జాగ్ అయితే వేయాలనుకున్నాను, అందుకే ఇంకా కుట్టు అయితే వేయలేదు హ్యాండ్స్ చివరన. చూసారు కదా ఇలా కుట్టుకోవడమే. ఇంకా హ్యాండ్ అయితే ఇలా జాయిన్ చేయడమే. మధ్యలో నుంచి జాయిన్ చేసుకోండి ఫ్రెండ్స్. మధ్యలో ఇంకా ఒక కట్ అయితే పెట్టేసుకొని ఇంకా ఇలా మధ్యలో నుంచి షోల్డర్ మధ్యలో నుంచి జాయిన్ చేసుకున్నామంటే బాగా వస్తుంది. ఇంకా సో 2 అయితే హ్యాండ్స్ కుట్టేశాను. ఇప్పుడు కింద పార్ట్ అయితే చూపిస్తాను, చూసేయండి. చూసారు కదా ఇలా ఇంకా కట్ చేసి ఈ మధ్యలో అయితే కట్ చేయడము. చూసారు కదా ఇలా 2 పీసులు అయితే చేస్తున్నా. ఇంకా ఇలా అయితే పెట్టి కుట్టుకోవాలండి. చూసారు కదా ఇలా ఈ చివరన వచ్చేసి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అది వేస్ట్ కదా, ఆ వేస్ట్ తీసేసి ఇలా కుట్టేయాలండి. మనం బాడీ పార్ట్ ఎక్కువే ఉంటుంది కాబట్టి ఇంకా మనం కరెక్ట్ ఎక్కడి నుంచి పెట్టుకోవాలో అక్కడ నుంచి పెట్టుకొని అయితే ఇలా పెట్టి కుట్టుకోవాలి. చూడండి ఇక్కడ అయితే కట్స్ ఉన్నాయి, ఆ కట్స్ దగ్గరికి అయితే ఇలా కొట్టేసుకోవాలి. 2 కుట్టు అయితే వేసేసుకుందాం ఇలా. చూసారుగా చాలా ఈజీ అండి, మీరు కూడా కుట్టుకోండి మీ పిల్లల కోసము. సో చూసారు కదా ఇది ఇలా అయితే కుట్టాను. ఇంకా ఇంకో పార్ట్ కూడా ఇలాగే కుట్టుకోవాలి. ఇంకా చూసారు కదా ఇలా ఇంకో ఫ్రంట్ అయితే అయిపోయింది, బ్యాక్ కూడా కుట్టేస్తున్నాను. చూడండి ఇక్కడ వరకు ఇలా పెట్టేసి ఇలా కుట్టేయడం. ఇంకా చూసారు కదా ఇలా ఇంకో కుట్టు అయితే చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇంకా సైడ్ జాయింట్లు అయితే చేయడమే. ఇంకా కింద జిగ్జాగ్ వేస్తానండి, అందుకే చూపించడం లేదు. కింద చేతులకి 2 జిగ్జాగ్ వేస్తాను. సో ఇక్కడ అయితే ఇలా కుట్టేయడమే. మార్క్ వేసుకొని నేనైతే మార్క్ వేసుకున్నానండి. సో లాడీ అయితే ముందే కుట్టి పెట్టుకున్నా. సో లాడీ ఇలా పెట్టేసి ఇంకా ఇక్కడ కట్స్ దగ్గర అయితే పెట్టుకోవాలి. ఇక్కడ మెయిన్ ఉంది చూడండి, ఇంకా మనం జాయిన్ చేశాను కదా అక్కడ నుంచి అయితే పెట్టుకొని ఇలా కొట్టేసుకోవాలి. ఇంకా చూసారు కదా ఈ సైడ్ కూడా ఇలాగే కొట్టేయాలండి. ఇంకా మార్క్ వేసుకోవాలి. ఆల్తీ తీసుకోవాలంటే ఆల్తీ డ్రెస్ తీసేసుకొని ఆల్తీ పెట్టుకొని పెట్టి చేయొచ్చు. నేను ముందుగానే ఇంకా కట్స్ ఇవి మార్క్ అయితే వేసేసాను, అందుకే ఇంకా ఇలా కుట్టేస్తున్నాను. చూడండి సో మీరు కూడా మీ పిల్లల కోసం అయితే కుట్టుకోండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి ఎంత ముద్దుగా వచ్చిందో. ఇది కింద ఇంకా హ్యాండ్స్ జిగ్జాగ్ అయితే వేస్తాను. సో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చూస్తున్నారు కానీ చాలామంది లైక్ చేయడం లేదు. తప్పకుండా లైక్ చేయండి, మీ పిల్లలకు కూడా ఇలా కొట్టుకోండి. ఓకేనా? బాయ్ అండి అందరికీ.